తెలంగాణ రాష్ట్ర పాలనలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల దగ్గరికే పాలన అంటూ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. మొన్న మేడారం అటవీ ప్రాంతంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించి సంచలనం సృష్టించిన సీఎం రేవంత్ ఇప్పుడు పల్లెబాట పట్టబోతున్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో గ్రామ సభ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది? సీఎం రేవంత్ తన మార్క్ పాలనను చూపబోతున్నారా? తెలంగాణ ప్రభుత్వ పాలనలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తారా? హ్యావ్ ఎ లుక్. తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో తన ప్రత్యేకత ఏంటో చాటుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా సచివాలయం దాటి అడవిలో కేబినెట్ మీటింగ్ నిర్వహించి సరికొత్త చరిత్రను లిఖించిన సీఎం రేవంత్ మరో ప్రతిష్టాత్మక పాలనా విధానం వైపు అడుగులు వేస్తున్నారు. అందుకుగాను అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమూల పల్లెలను ఎంచుకున్నారు. ఈ ప్రాంతాల్లో గ్రామ సభ నిర్వహించి నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమం ప్రారంభానికి ఏప్రిల్ 3న ముహూర్తం ఫిక్స్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో గ్రామ సభ నిర్వహించనుంది రేవంత్ సర్కార్. ఆ గ్రామ సభకు ఆ ఊరి ప్రజలను తప్ప ఇతరులను అనుమతించరు. ఈ సభలో ప్రజలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూర్చుని వారి సమస్యలు, కోరికలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆరా తీయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పాలనలో కొత్త ఒరవడితో దూసుకుపోతున్నారు. ఏప్రిల్ 3న జరగనున్న గ్రామ సభ ద్వారా ప్రజల దగ్గరకు ప్రభుత్వం అనేది చాటి చెప్పాలనుకుంటున్నారు సీఎం రేవంత్. అయితే ఈ నిర్ణయం తెలంగాణ పాలన చరిత్రలో మరో మైలురాయి కానుందా అనేది వేచి చూడాలి.